సార్ ఇప్పుడు పళ్ళు ఊడిపోయిన తర్వాత మనము సెట్స్ పెడుతున్నాము ట్రెడిషనల్గా కానీ ఇంప్లాంట్స్గా కానీ ఇందాక మనం అనుకున్నట్టు. సార్ దీని తర్వాత కూడా అడిక్షన్ చేసేవాళ్ళు లైక్ స్మోకింగ్ కానీ లేకపోతే ఆకు తినడం ఇవి కంటిన్యూ చేస్తే వీటిపైన కూడా ఎఫెక్ట్ ఉంటుందంట. ఉంటుందండి. ఫస్ట్ థింగ్ వచ్చి చెప్పాను కదా ఇందాక, ఏంటంటే డయాబెటీస్ సివియర్గా ఉన్నా, స్మోకింగ్ బాగా అలవాటు ఉన్నా, టొబాకో చూవింగ్ హ్యాబిట్ ఉన్నా, అంటే వేప్ అంటారు కదా, వేప్ చేసిన ఈ హ్యాబిట్స్ సివియర్గా ఉన్న వాళ్ళకి అసలు మనం ఇంప్లాంట్స్ చేయం ఫస్ట్. ఓకే. సో ఒకవేళ వాళ్ళు మానేస్తాము చేయండి అని కొంతమంది రిక్వెస్ట్ చేస్తారు, మేము మానేస్తాము చెప్పండి మెయింటైన్ చేస్తాము చేయండి అని. చేశాక మళ్ళీ వాళ్ళు రొటీన్కి వచ్చారనుకోండి, ఏవైతే ఇంప్లాంట్స్ మేము వేసామో అన్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఫెయిల్ అవడం అంటే అది ఏదైతే ఇంప్లాంట్ వేసామో అది ఎముకలో కూర్చోవాలి. ఇంప్లాంట్కి ఒక థ్రెడ్డింగ్ ఉంటుంది అన్నమాట. మనకు ఒక స్క్రూకి ఇలా థ్రెడ్డింగ్ ఉంటుందో అట్లా ఇంప్లాంట్కి ఒక థ్రెడ్డింగ్ ఉంటుంది. ఈ థ్రెడ్డింగ్ చుట్టూ బోన్ పట్టుకోవాలి ఇట్లా ఇంప్లాంట్. ఓకే. సో పట్టుకుంటే దానికి మనకు అప్పుడు గ్రిప్పింగ్ వచ్చి అది అలా డెన్చర్ అట్లా నోట్లో ఆగుతుంది. కానీ గ్రిప్పింగ్ రావాలంటే బోన్ పెరగాలి కదా. ఈ మెకానిజం అనేది ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి అవ్వదు. అంటే బోన్ పట్ అనేది రాదు. రాకపోతే ఇంప్లాంట్స్ ఫెయిల్ అయిపోతాయి. ఇంప్లాంట్స్ ఫెయిల్ అయితే డెన్చర్ ఫెయిల్ అయిపోతుంది. ఓకే. సో మనకి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రం ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయిపోతాయి. సార్ ఇవి పెద్దవాళ్ళలో యూజువల్గా మనం ఇవన్నీ చూస్తూ ఉంటాం. మరి చిన్న పిల్లలకైతే ఇప్పుడు బేబీ టీత్ ఎలాగో పోతుంది, పర్మనెంట్ టీత్ వస్తుంది, చిన్నప్పుడే అవుతే ఎలా హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి? సో చూడండి ఎలా ఉంటుందంటే, పాల పండ్లకి మనం ట్రీట్మెంట్స్ ఎలా చేస్తామనంటే, మెచ్యూర్డ్ చిన్న పిల్లలకి ట్రీట్మెంట్స్ చేయము, జస్ట్ ప్రికాషన్స్ ఓరల్ పేస్ట్లు అవి ఇచ్చేస్తాం. కానీ ఇప్పుడు పర్మనెంట్ టీత్ వస్తుంది, లేకపోతే పాపకు ఒక 6 years వచ్చాయి, ఇంకా 2 yearsలో కొత్త పర్మనెంట్ టీత్ వస్తాయి. అలాంటి టైంలో ఏం చేస్తామంటే ఫిల్లింగ్స్ లాంటివి చేస్తాం. అంటే 6 years అనే కాదు, 3 years నుంచి కూడా. అంటే ఏంటంటే మరీ చిన్నపిల్లలు మాకు ట్రీట్మెంట్ చేయడానికి సహకరించరు, సో అందుకనే అవాయిడ్ చేస్తాం. కానీ తప్పదంటే వాళ్ళకు కూడా ఇంకేదో వేలో చేస్తాం. పీడియాట్రిక్ అనే డెంటిస్ట్ ఒక సపరేట్ బ్రాంచ్ ఉంటుంది మా దాంట్లో. సో వాళ్ళు ఆ ట్రీట్మెంట్స్ హ్యాండిల్ చేస్తారు. సో తర్వాత వచ్చి ఏంటంటే 3 years నుంచి ఇంకా అంటే పేషెంట్ బాబు ఎవరైతే పాప ఎవరైతే ఉన్నారో మనకి మాట వినేలాగా ఉన్నారు అని అంటే ఫిల్లింగ్స్ చేస్తాం. చిన్న సిమెంట్స్ వేయడం, అంటే ఉన్న పుచ్చుని రిమూవ్ చేసి సిమెంట్ వేయడము. బాగా ప్రాబ్లం అయింది అనుకోండి, పల్పెక్టమీ పల్పోటమీ 2 పద్ధతులు ఉంటాయి అన్నమాట. సో అంటే పెద్దవాళ్ళకి చేస్తే రూట్ కెనాల్ అంటాం, పిల్లలకి చేస్తే పల్పెక్టమీ అంటాం, అదే తేడా. సో వీళ్ళకి పల్పెక్టమీ పల్పోటమీ ప్రొసీజర్స్ చేస్తాము. చేసిన పైన స్టీల్ కలర్ ఒక క్యాప్ది వేస్తాము, స్టీల్ క్యాప్ ఉంటుంది, అది వేస్తాము. సో ఇవి ఎందుకు చేస్తున్నామని అంటే, ఒకటి వచ్చి ఆ ఉన్న పన్ను ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉంది, దాన్ని తీసేస్తే కొత్త పన్నుకి గైడెన్స్ ఉండదు. అంటే ఉన్న పన్ను పర్మనెంట్ టీత్కి గైడెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. సో దాన్ని అక్కడ ఉంచడానికే ట్రై చేస్తాం. సో ఉంచడం కోసం దాన్ని ఉంచాలి అని అంటే ఫస్ట్ దాని ఇన్ఫెక్షన్ ఉండకూడదు, అంటే ఇన్ఫెక్షన్ రిమూవ్ చేసి దాన్ని సిమెంట్ లోపల వేసి పైన ఒక క్యాప్ పెడతాం, స్టీల్ క్యాప్ పెడతాం. సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ పన్ను తీయకపోవడం వల్ల నోట్లో తినడానికి పాపకు కానీ బాబు కానీ ప్రాబ్లం ఉండదు. అట్ ద సేమ్ టైం వచ్చే పన్నుకి ఇది స్పేసింగ్గా ఫామ్ అవుతుంది. అంటే ఈ పన్ను తీసేసామనుకోండి, పక్క 2 పళ్ళు జరిగిపోతాయి. ఓకే. జరిగిపోతే వచ్చే పన్నుకి అక్కడ ప్లేస్ ఉండదు. సో ఆ పన్ను వచ్చేదాకా ఇది అక్కడనే ఉంది అనుకోండి, దాని గైడెన్స్ లాగా ఉంటుంది. అది వచ్చాక ఇది ఆటోమేటిక్గా అరిగి ఊడిపోతుంది. సో పిల్లలకి మనకి జనరల్గా ఫిల్లింగ్స్ చేస్తాం, లేదంటే చెప్పాను కదా పల్పెక్టమీ లేదా పల్పోటమీ చేస్తాం. ఓకే. సార్ మెనోపాజ్ స్టేజ్లో అక్కడ నుంచి ఊడిపోవడం కూడా స్టార్ట్ అవుతుంది, వన్ ఆఫ్ ద సైన్స్ అన్నారు. సో మెనోపాజ్ స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్గా డాక్టర్ని కలవాలంటారు? 9 monthsకి ఒకసారి. అది రొటీన్ అండి ఎవరికైనా. 9 monthsకి ఒకసారి అనేది ఎవరికైనా సరే, స్కేలింగ్ కోసం 9 monthsకి ఒకసారి రావాలి. ఓకే. అంటే ఇట్స్ మీ, నేనైనా కానీ 9 monthsకి ఒకసారి వచ్చి పళ్ళు నేను క్లీన్ చేయించుకోవాల్సిందే. ఎందుకంటే గారె అనేది ఫామ్ అవుతుంది, ఎవరికన్నా ఫామ్ అవుతుంది, తప్పదు. ఇంకా అది ఎంత బ్రషింగ్ చేసినా అవుతుంది అన్నమాట కొంచెం అన్న. సో డెంటల్ చెకప్ అయిందంటే అప్పుడే పళ్ళు కూడా ఒకసారి క్లీన్ చేయించుకుంటే ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. అంటే ఇక్కడ హార్మోనల్ చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంది కదా సార్ మెనోపాజ్ అని అంటే? సో హార్మోనల్ చేంజెస్ ఏంటంటే ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ అన్న హార్మోనల్ ఇష్యూస్, ఇంకా ఎట్లా చెప్పాలి మీకు, డైటరీ ఇష్యూస్, ఇవన్నీకి డైరెక్ట్ రిలేషన్ దేనితో అంటే మన లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ బాగుంటే ఒబిసిటీ రాదు, మన లైఫ్ స్టైల్ బాగుంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ ఉండవు, మన లైఫ్ స్టైల్ బాగుంటే ఆటోమేటిక్గా స్లీప్ బాగుంటుంది, స్లీప్ ప్యాటర్న్ బాగుంటుంది, స్లీప్ ప్యాటర్న్ బాగుంటే హార్మోనల్ ఇష్యూస్ తక్కువ వస్తాయి. సో లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మెనోపాజ్ కూడా అంతే, లైఫ్ స్టైల్ కొంచెం వాకింగ్ చేయడం. ఓకే. మీకు డయాబెటీస్ పేషెంట్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి, వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్లు? నడవండి అని చెప్తారు.
నడిస్తే అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి అంటారు. ఎందుకనంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ కానీ ఫ్రీ రాడికల్స్ అంటారు, ఇవన్నీ ఏంటంటే పేరుకొని కూర్చొని ఉంటాయి. అవి బయటకు రావాలంటే ఐదర్ స్వెట్ రూపంలో రావాలి, లేదా మన బాడీ రొటీన్ ఉంటుంది కదా ఎక్స్క్రీషన్ త్రూ రావాలి. సో ఇవి వీటిలో మనకి ఎఫెక్టివ్ వే ఏంటంటే స్వెట్. అంటే మన బాడీని మనం కష్టపెట్టినప్పుడు మన ఆర్గాన్స్ అన్ని ఫాస్ట్గా వర్క్ అయ్యి స్వెట్ని బయటకు పుష్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే ఫ్రీ రాడికల్స్ ఏవైతే నేను మెన్షన్ చేశానో అవన్నీ కూడా స్వెట్ రూపంలో బయటకి వెళ్ళిపోతాయి, ఎక్స్క్రీట్ అయిపోతాయి. దానివల్ల టిష్యూస్ అనేవి హెల్తీగా ఉంటాయి. ఓకే, అంటే ఏం లేదండి, ఒక సెల్, చిన్న కణం సెల్ తీసుకుందాం. ఆ సెల్కి ఎనర్జీ అందినప్పుడు ఆ సెల్ ఎనర్జీగా పనిచేయాలంటే దాని చుట్టూ కొవ్వు చేరుకుందానికి పని చేయలేదు. అవును, ఎడిపోస్ టిష్యూ అంటాం. అంటే ఫ్యాట్ అనేది ఎడిపో టిష్యూ లాగా బైండ్ అవుతుంది అన్నమాట. అంటే ఇది ఒక సెల్ అనుకోండి, ఇది ఒక కణం. ఈ కణం పక్క కణానికి మధ్యలో ఎడిపోస్ టిష్యూ, అంటే ఫ్యాట్ అనేది చేరుకోకూడదు. ఓకే, ఫ్యాట్ చేరుకుంటే ఏమవుతుందంటే వీటిని బ్లాక్ చేసినట్టు అవుతుంది. వీటిని ఫ్రీడమ్ అనేది లేకుండా పోతుంది, పని చేయలేకుండా చేస్తాయి అన్నమాట. ఆ ఎడిపోస్ టిష్యూ రిమూవ్ అయింది అనుకోండి, ఇవి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అలా జరగాలంటే ఏం చేయాలి, బాడీకి పని పెట్టాలి మనం. ఆ పని వాకింగ్ అవ్వచ్చు అండి, సైక్లింగ్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఒక యాక్టివిటీ. ప్రాబ్లం ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైలే మనకు ప్రాబ్లం. సో ఒక యాక్టివిటీ పెట్టాము అనుకోండి, బాడీ ఆటోమేటిక్ దాని పని అయితే చేసుకుంటుంది. ఓకే, అట్లా. సో ఈ మెనోపాజ్ వల్ల వచ్చిన హార్మోనల్ చేంజెస్ కూడా లైఫ్ స్టైల్ తో చేంజ్ చేయొచ్చు, సెట్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇంకొకటి స్ట్రెస్ కి అసలు మనకి టీత్ ప్రాబ్లమ్స్ కి రిలేషన్ ఎలా ఉంటుంది అని అంటే, బాగా స్ట్రెస్ ఉంటే ఇమ్యూనిటీ వర్క్ తగ్గుతుంది. మీరు గమనించండి, మీరు బాగా స్ట్రెస్ ఉన్నారు అనుకోండి, మీకు స్వెటింగ్ అవుతుంది, గొంతు ఆరిపోతుంది. చాలా కామన్ థింగ్ అన్నమాట. ఏంటంటే స్ట్రెస్లో ఉంటే ఫస్ట్ థింగ్ జరిగేది నోరు ఆరిపోవడం. అంటే మ్యూకస్ మెంబ్రెయిన్, మన మ్యూకస్ అంతా కూడా డ్రై అయిపోతుంది. సో డ్రై అయిపోతే ఇమ్యూనిటీ పనిచేయదు. మన నోట్లో ఏంటి అంటే తేమ తిరగాలి, ఉమ్ము ద్వారా తేమ తిరగాలి. ఉమ్ము ద్వారా ఏమవుతుందంటే మన నాలుక మాట్లాడడమో, తినడమో, ఇంకోటి సంథింగ్ యాక్టివిటీ వల్ల ఏమవుతుందంటే ఉమ్ము అనేది సర్క్యులేట్ అవుతుంది. ఉమ్ము సర్క్యులేట్ అవుతుంటే ఇమ్యూనిటీ ఫంక్షనింగ్ ఉంటుంది, క్లెన్జింగ్ అవుతుంది, నోట్లో ఆటోమేటిక్గా క్లెన్జింగ్ అవుతుంది. సో ఇది జరగలేదు అనుకోండి, ఏమవుతుంది, ఇమ్యూనిటీ వీక్ అవడం వల్ల మనకి డైరెక్ట్గా ఇన్ఫెక్షన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకేనా, అదొక రిలేషన్. అయితే సెకండ్ థింగ్ వచ్చి, స్ట్రెస్ వల్ల బాడీ ఫంక్షనింగ్ తగ్గుతుంది. బాడీ ఫంక్షనింగ్ అంటే బాడీ నార్మల్గా బిహేవ్ చేయదు స్ట్రెస్ ఉంటే. సపోజ్ మీరు స్ట్రెస్లో ఉన్నారా, మీకు నిద్ర వస్తుందా? రాదు, ఆలోచనలో ఉంటుంది. ఎస్. సో స్ట్రెస్ వస్తుంది మీకు. చాలా మందికి స్ట్రెస్లో ఈటింగ్ హ్యాబిట్ ఉంటుంది. అంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు దే టెన్ టు ఈట్, అంటే వాళ్ళకి నచ్చింది చేయడానికి ఇష్టపడతా ఉంటారు ఎవరైనా కానివ్వండి. స్ట్రెస్లో ఉంటే వర్కౌట్ చేసే మెంటాలిటీ రాదు, లేజీ అయిపోతాం. సో ఈ రీజన్స్ అన్ని కూడా స్ట్రెస్ వల్లనే. సో వాటి వల్ల పళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. అంటే స్ట్రెస్ వల్ల పళ్ళు డైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా ఇట్లా ఎఫెక్ట్ అవుతుంది. ఇది రూట్ కాజ్ అన్నమాట. స్ట్రెస్ వల్ల మన ఫుడ్ హ్యాబిట్స్ బాగోవు, స్ట్రెస్ వల్ల స్లీప్ ప్యాటర్న్ ఉండదు, స్ట్రెస్ వల్ల లైఫ్ స్టైల్ మారుతుంది, స్ట్రెస్ వల్ల లేజీ అవుతాం, లెథార్జిక్ అంటాం కదా, అంటే యాక్టివ్గా ఉండరు. స్ట్రెస్ వల్ల డెసిషన్స్ మేకింగ్ కూడా రాంగ్ ఉంటాయి కరెక్ట్గా చెప్పాలి అంటే. సో ఏంటి అంటే స్ట్రెస్ వల్ల ఫుడ్ అరగదు. చాలా మంది చూడండి, స్ట్రెస్లో ఉంటే స్టమక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే స్ట్రెస్ వల్ల బాడీలో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి, పొట్టలో యాసిడ్ రిలీజ్ అవ్వడం అనేది మన స్టమక్లో అల్సర్స్ అవ్వడం, బర్నింగ్ అవ్వడం అవుతుంది. సో ఇవన్నీ రీజన్స్ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా పంటి మీద చూపిస్తాయి. ఇప్పుడు GERD అంటారు, విన్నారు ఎప్పుడైనా? గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్. ఓకే, సో గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ యాసిడ్ యొక్క వామిట్ వల్ల పళ్ళు బ్యాక్ సైడ్ అరిగిపోతాయి. ఓకే, సో మీకు ఏంటి అంటే ఇవి ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యి తర్వాత డైరెక్ట్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఏంటంటే జిరోస్టోమియా అని చెప్పాను కదండి, జిరోస్టోమియా వల్ల నోరు ఆరిపోతుంది. GERD వల్ల పళ్ళ బ్యాక్ సైడ్ అరుగుతాయి, ఎందుకంటే యాసిడ్స్ అవి నోట్లోకి వచ్చాయి అనుకోండి, యాసిడ్ వల్ల ఎనామల్ మెల్ట్ అవుతుంది బ్యాక్ సైడ్ నుంచి. మెల్ట్ అయ్యి ఎరోషన్ క్రియేట్ అవుతుంది. సో పంటి బ్యాక్ సైడ్ అరుగుతాయి. తర్వాత వచ్చి మీకు చెప్పాను కదా ఇమ్యూనిటీ, స్ట్రెస్ వల్ల ఇమ్యూనిటీ వర్క్ అవ్వదు. ఇమ్యూనిటీ వర్క్ కాకపోతే మనకి ఇన్ఫెక్షన్ తొందరగా వస్తాయి. స్ట్రెస్ వల్ల స్లీప్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. స్లీప్ పడుకోలేదు అనుకోండి, పడుకోకపోతే మన బాడీలో సెరటోనిన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. అంటే మనం పడుకోవట్లేదు, పడుకోకుండా హార్ట్ ఫంక్షన్ పెంచుతున్నాం, లేచి ఉండడం వల్ల హార్ట్కి పని పెడుతున్నాం. పండుకుంటే హార్ట్కి పని తగ్గుతుంది, బ్రెయిన్కి పని తగ్గుతుంది. మన హార్ట్కి బ్రెయిన్కి పని పెడుతున్నాం కనుక, మనం పడుకోవట్లేదు కనుక దాన్ని సస్టైన్ చేయడానికి మన బాడీ సెరటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ సెరటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది.
బాడీ లేజీ అవుతుంది. సో ఇవన్నీ ఏంటి అంటే మెయింటెనెన్స్ చేయడం కోసం బాడీ చేస్తుంది, దానివల్ల మన పళ్ళ మీద వచ్చే ఎఫెక్ట్స్ అన్నమాట. ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నోరు డ్రై అవ్వడము, ఇమ్యూనిటీ వీక్ అవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల ఏమవుతుంది, నోట్లో ఉన్న ఇమ్యూనిటీ అంతా కూడా పోవడం వల్ల చిగురు తొందరగా వాపులు రావడము, లేదా ఇన్ఫెక్షన్స్ రావడము, లేదా పంటి పుచ్చు చిన్నగా ఉంది పెరిగిపోవడము, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో స్ట్రెస్ వల్ల ఎన్ని రీజన్స్ ఉంటాయండి. స్ట్రెస్ అనేది మన బాడీకి చాలా పెద్ద ఫ్యాక్టర్. హార్ట్ అటాక్స్ కూడా స్ట్రెస్ వల్లే వస్తాయి. అవును సార్, అంత పెద్ద ఇష్యూ స్ట్రెస్ అనేది ఈ మోడర్న్ సొసైటీలో. ఓకే, అది సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ మెయిన్ కాజెస్. సార్ ఇంకొకటి, ఇప్పుడు మనకి మౌత్ డ్రై అయిపోతుంది అంటున్నారు కదా, సో వాటర్ మరి హాట్గా తీసుకోవాలా, కోల్డ్గా తీసుకోవాలా? అండ్ మోర్ ఓవర్ ట్రీట్మెంట్స్ అయిన తర్వాత కూడా ఎక్కువ కోల్డ్గా తినమనే చెప్తూ ఉంటారు. కొన్ని పెయిన్ కిల్ చేయడానికి ఐస్ క్రీమ్ కూడా చెప్తారు ఒక్కొక్కసారి. అవునండి. సో ఈ టైంలో ఎట్లాంటివి తీసుకోవాలంటే? నార్మల్లీ మేము కోల్డ్ తినండి అని చెప్పేది పన్ను ఎక్స్ట్రాక్షన్ అయినా సర్జరీస్ అయినా చెప్తాము. ఎందుకంటే కోల్డ్కి వాపుని తగ్గించే గుణం ఉంటుంది, బ్లడ్ని బైండ్ చేసే గుణం ఉంటుంది, అంటే క్లాట్ తొందరగా అవుతుంది. దీనివల్ల కోల్డ్గా చల్లగా తీసుకోండి అని చెప్తాము. సో నార్మల్గా అయితే కోల్డ్ తీసుకోమని చెప్పాం. యాక్చువల్లీ ఏ పర్సన్ కూడా వాటర్ కానీ ఫుడ్ కానీ కోల్డ్గా తీసుకోకూడదు. కూల్గా తీసుకోవడం మన బాడీకి హార్మ్ఫుల్, డైజెషన్ అవ్వదు. ఫుడ్ అనేది లూక్ వామ్గా తీసుకోవాలి, వాటర్ అనేది లూక్ వామ్గా తీసుకోవాలి. తీసుకుంటే మంచిది, డైజెషన్ తొందరగా అవుతుంది, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా రావు. సో నార్మల్లీ ఫుడ్ కానీ వాటర్ కానీ నార్మల్గా తీసుకుంటాం, లేదా లూక్ వామ్లో తీసుకోమంటాం. హాట్ మంచిది కాదు, ద సేమ్ టైం టూ కోల్డ్ కూడా మంచిది కాదు. సో నార్మల్ లూక్ వామ్ వాటర్. లూక్ వామ్ వాటర్. సార్ యూజువల్గా అందరికీ బ్యాడ్ బ్రెత్ కొంతమందిలో ఆ సమస్య ఉంటుంది, సో దాన్ని ఎలా అవాయిడ్ చేయాలంటారు? సో బ్యాడ్ బ్రెత్ రావడానికి 3 కారణాలు ఉంటాయండి. డెంటలే కావాలని రూల్ ఏం లేదు. నేజల్ ఉంటుంది, అంటే ముక్కు వల్ల అవ్వచ్చు, తర్వాత మనకి గొంతు వల్ల అవ్వచ్చు, తర్వాత మనకి నోటి వల్ల అవ్వచ్చు. నోటి అంటే మన పళ్ళ పుచ్చు వల్ల, లేకపోతే చిగుల సమస్య వల్ల. ఓకేనా? సో మన విషయానికి వస్తే చిగుల సమస్యలు బాగుంటే మనకి మధ్యలో గార అంటారు, విన్నారా? పళ్ళలో గార బాగా ఫామ్ అవుతుంది, దానివల్ల వస్తుంది. తర్వాత పుచ్చు పళ్ళ వల్ల వస్తుంది. దీన్ని అవాయిడ్ ఎలా చేయాలంటే డెంటల్ కేర్, 6 monthsకి ఒకసారి పళ్ళు క్లీన్ చేయించుకోవడము, తర్వాత వచ్చి మనకి ఇంట్లో మన జనరల్ మెయింటెనెన్స్ చేసుకోవడము, అంటే మౌత్ వాష్ చేయడం, పళ్ళు బ్రష్ చేయడం, ఇలా తిన్నాక పుక్లించడం, అలాంటి ఫుడ్స్, అది ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువ తిని కొంచెం న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, అప్పుడు క్లెన్జింగ్ ఈజీగా అవుతుంది అనమాట. సో జనరల్ మెయింటెనెన్స్ వల్ల మనం నీట్గా మెయింటైన్ చేస్తే నోరు వాసన రాదు. ఓకే సార్, ఎనీ స్పెసిఫిక్గా వెజిటేబుల్స్ ఫుడ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే చూడండి, జనరల్ లోకల్ కాస్ట్ అంటే టెంపరీగా, లైక్ గార్లిక్ అంటే చూసారా, గార్లిక్ ఒకటి, ఆనియన్స్ ఒకటి, ఇలాంటి ఫుడ్ తీసుకుంటే స్మెల్ వస్తుంది నోరు. ఓకేనా? అదొక లోకల్ రీజన్, అంటే అది కాసేపు ఉండిపోయేది. మంచిగా ఉండాలి అనుకుంటే క్యారెట్స్ లాంటివి, జాంకాయలు, ఫ్రూట్స్ ఉంటాయి కదా, జాంకాయ లాంటివి, ఇలాంటివి ఏంటంటే ఆటోమేటిక్ క్లెన్జింగ్ అవుతుంది. అంటే అవి స్ట్రక్చర్ రాగా ఉండడం వల్ల కొరికి మనం తిన్నప్పుడు పంటి మీద ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ అన్ని ఆ బ్రషింగ్ వల్ల, అంటే క్యారెట్ కొరుకుతాం కదా, క్యారెట్ కొరికినప్పుడు పంటికి ఇట్లా గీసుకోవడం వల్ల ఆ ప్రాసెస్లో మనకి చిన్న చిన్న పార్టికల్స్, ఫుడ్ పార్టికల్స్ ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. క్లీనింగ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఇలాంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అంటే హార్డ్ ఉన్నవి రాగా తింటే మంచిది అన్నమాట, విత్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి మంచిది. సార్ ఇంకొక ఏంటంటే జనరల్గా టీత్ లాస్ ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు, దీని రిలేషన్ ఏంటి సార్? సో టీత్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇండైరెక్ట్ రీజన్ ఉంటుందండి. లైక్ ఎలా అంటే మనకి ఇప్పుడు పళ్ళు మనకి లేనప్పుడు మనము సరిగా నవలకు మింగేస్తారు కదా, లైక్ 60-50 ఏజ్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ప్రొలాంగ్లో అవుతాయి. ఓకే, అంటే అలా తినడం వల్ల అవుతుంది నా ఉద్దేశం కాదు. కాకపోతే ఏంటంటే ఎక్కువ డైజెషన్ కానప్పుడు, అంటే నోట్లో ఎక్కువ గట్టిగా కొరకనప్పుడు, నవళ్ళకి రానప్పుడు మింగేస్తారు కదా, ఆ మింగింది అలా డైరెక్ట్గా మింగడం వల్ల స్టమక్ మీద లోడ్ అవడం వల్ల అలా ప్రాసెస్ కంటిన్యూగా కొన్ని సంవత్సరాలు జరిగితే ఏమవుతుందంటే కిడ్నీ మీద లోడ్ అవుతుంది, ఫిల్ట్రేషన్ అనేది కొంచెం లోడ్ అవుతుంది, దానివల్ల లావ్ అవుతారు. అదొకటి ఉంది. రెండోది వచ్చి అంటే హార్మోనల్ ఇష్యూస్ వల్ల, అంటే స్ట్రెస్ వల్ల పళ్ళ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఈ పళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల హార్మోనల్ ఇష్యూస్ కూడా కొన్ని అవుతాయి, అంటే ఎన్హాన్స్ అవుతాయి. అంటే ఆల్రెడీ మీకు హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, చిగుల సమస్యలు ఉన్నాయనుకోండి, మీకు హార్మోనల్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి వీటి వల్ల, అంటే కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. సో అలా అయినప్పుడు వెయిట్ గెయిన్ అవుతారు, లైక్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు, అలాంటి హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వీటి వల్ల వెయిట్ గెయిన్ అవుతారు.
నార్మల్లీ కొంచెం వెయిట్ గెయిన్ ఒక కొంచెం శాతం అయ్యేవాళ్ళు 6% అనుకోండి, 6% వెయిట్ గెయిన్ అవుతున్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నవాళ్ళు చెవుల సమస్యలు ఉంటే ఒక 2% ఎక్కువ అవుతారు. ఓకే. అంటే 8% వెయిట్ గెయిన్ అవుతారు. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, రెండు విధాలుగా ఎఫెక్ట్స్ ఉంటాయి అట్లా. సార్, పళ్ళ సమస్యల గురించి ఇంత డీటెయిల్డ్గా చెప్పారు. మా ప్రేక్షకులు కూడా ఆ ప్రికాషన్స్ అన్ని యూజ్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ మీరు చెప్పిన ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని అడిగి కనుక్కొని వాళ్ళ రైట్గా భావించి తెలుసుకొని ఆ ట్రీట్మెంట్స్కి వెళ్తారని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.